ఇట్లా మనం ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక మినీ ట్యాంక్ కనిపిస్తుంది, చూస్తారు అక్కడ 4.5 లీటర్ మినీ ట్యాంక్. సో అది వాటర్ డిస్పెన్స్ అన్నమాట. మనం అందులో వాటర్ మాన్యువల్గా ఫిల్ చేయాలి. ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తే అది ఇక్కడ నుంచి మనకు బైపాస్ అయ్యి ఇక్కడికి మనకి వాటర్ ఇన్లెట్ తీసుకుంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ అయిపోతాయి. అంటే వాటర్ ఇక్కడ తీసుకొని ఇక్కడనే ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ ఇన్సైడ్. ఓకేనా, ఇక్కడ ఐస్ క్యూబ్స్ అన్ని రెడీ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, క్యూబ్డ్ ఐస్ కావాలన్నా క్రష్డ్ ఐస్ కావాలని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఖచ్చితంగా నాకు ఐస్ క్యూబ్స్ పడాలా, ऊपर बटन दबाए तो नीचे से आइस क्यूब निकाला बोले तो यही ले, अगर नक्कोरे भाई मेरे को घर में बच्चे है पूरा बटन दबाते बोले तो నార్మల్ వాలా లేవు బెస్ట్. సో నేను యాక్చువల్లీ ఇది కూడా వద్దనుకున్నాను, ఎందుకంటే ఇక వీడికి వచ్చి ఐస్ వత్తుతాడు, వీడు ఎట్లా చూస్తున్నాడు వాడు, బాలు టప్పాస్ బాలు. సో ఇంకా మనకు కావాలి కాబట్టి నేనైతే తీసుకుంటున్నా. సో పిల్లలు మరి మొత్తానికి అయితే మేమైతే ఫ్రిడ్జ్ అయితే కొనుక్కి వచ్చినాము. చూస్తారు కదా చాలా ఉన్నాయి బ్రాండ్స్, అయితే మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ శాంసంగ్ ఉంది, మనకి ఫ్రిడ్జ్లో అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ శాంసంగ్ ఉంది, ఎల్జీ ఉంది, ఇంకా హెయిర్ ఉంది ముంగట. లైక్ చూద్దాం మనం ఒకసారి, జస్ట్ వాకింగ్ అయితే వేస్తున్నాం, మనం చూద్దాం. మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్లో తీసుకునేకైతే కన్ఫ్యూజన్లో ఉంటాం. మనం యాక్చువల్లీ ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం సింగిల్ డోరా, డబుల్ డోరా, ట్రిపుల్ డోరా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అవుతున్నాయి మనకి. ఓకేనా, చూస్తున్నాం కదా ఇక అన్నీ పెద్ద పెద్ద అనమాట. పూరా అల్మారీ చేసే అదేగో ఫ్రిడ్జ్ దగ్గర పూరా అల్మారీ అయిందర్. ఇది డబుల్ డోర్ అనమాట ఫ్రిడ్జ్ అయితే. ఓకేనా, సో అట్లా మనకి బడ్జెట్ని బట్టి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మనమైతే ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పి బాగా చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తాం అనమాట. మన ఇంట్లో చూసిన 2 పాత సామాన్ ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్ సెక్షన్ అనమాట, ఇవన్నీ డబుల్ డోర్ సెక్షన్. ఇవో చూస్తారు కదా ఎంత ప్రీమియం. మనం ముందరికి వెళ్ళినా కొద్దీ ప్రీమియం వెళ్ళినా కొద్దీ లైక్ ప్రైస్ పెరుగుతుంటుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 1,10,000, 1,20,000 ఇవన్నీ డబుల్ డోరు, ట్రిపుల్ డోర్ ఇవన్నీ అట్లుంటాయి. సో మనకి ఫ్రిడ్జ్ ఒకటే కాదు, ఇక్కడ మనకి యాక్చువల్లీ అయితే బజాజ్కి వచ్చిన మనకైతే ఉన్న వాటిలో అయితే బెస్ట్ అయితే వచ్చింది నాకు. ఆల్రెడీ మనం అన్ని ప్రైజింగ్ అన్నీ వేసుకున్నాక మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి డబుల్ డోర్ వచ్చినాయి. ఇక్కడ డబుల్ డోర్ ఉన్నాయి, సింగిల్ డోర్స్ ఉన్నాయి. సింగిల్ డోర్లలో వచ్చేసి మనకి లీస్ట్ ఫ్రిడ్జ్ వచ్చేసి 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అందరు కొనలేరు కదా, సో బడ్జెట్లో కూడా మనకి 13,000 నుంచి మనకి ఫ్రిడ్జ్లు కూడా వస్తున్నాయి. ఇవి అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ అనమాట ఇవి. ఓకేనా, సో ఇవైతే డబుల్ డోర్ ఫ్రిడ్జెస్. ఇవి మామూలుగా అందరి ఇంట్లో ఉంటాయి, బేసిక్ ఫ్రిడ్జెస్ అనమాట. 30,000, 40,000 ప్రైస్ ఉంటాయి ఇవి. ఓకేనా, సో ఇందులో వచ్చేసి మనకి ఎల్జీ ఉన్నాయి, శాంసంగ్ ఉన్నాయి, హెయిర్ కూడా కనిపించినాయి అటు సైడ్. హెయిర్ ఇక్కడైతే ఎల్జీ కనిపిస్తున్నాయి ఈ రోలా. మా ఈ ఫ్రిడ్జ్ కూడా ఎట్లా ఉందో, అమ్మ 6 అడుగుల ఫ్రిడ్జ్ ఆయన ట్రిపుల్ డోర్. ఇది హైలైట్ ఉంది చూడకే. ఇది ఫ్రీజర్, ఇది వచ్చేసి ఏందో ఇట్లా మినీ ఉంది. ఇది ఒకటి మళ్ళీ కింద అనమాట. ఇగో ఇది బాగుంది, చూడకే చాలా పెద్దగా ఉంది. చేయి తీసేయి. సో ఇవన్నీ వచ్చేసి మామూలుగా డబుల్ డోర్స్ అన్నమాట. ఇవి చూస్తారా, మీ అమ్మ చూసినా కొద్ది అన్నీ తీసుకోపోతే అయితే నాకు. సో ఇటు సైడ్ అయితే ఇగో ఇక్కడ నుంచి చూస్తా, ఇది వర్ల్పూల్. మనకి వర్ల్పూల్ ఉంది, హెయిర్ కూడా ఉంది చూస్తారా. సో హెయిర్ అయితే అండ్ వర్ల్పూల్, హెయిర్ ఇంకా వర్ల్పూల్ వచ్చేసి మనకి బడ్జెట్ పాయింట్లో వస్తుంది. అంటే వెన్ కంపేర్ టు శాంసంగ్ ఆర్ ఎల్జీ ఇవి ఇంకా లో ప్రైస్లో వస్తాయి మనకి. ఓకేనా, బట్ క్వాలిటీ కూడా బాగుంటాయి, అట్లేం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. హెయిర్ కూడా బాగానే ఉంది, వర్ల్పూల్ కూడా బాగానే ఉంది. అండ్ మనకి అడిషనల్ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు మనం ఇంకా శాంసంగ్ కానీ ఎల్జీకి కానీ వెళ్ళాలా. సో మేము నేను చాలా రీసెర్చ్ చేస్తాను కదా. నేను ఆల్రెడీ మన ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అవి నార్మల్ బేసిక్ ఫ్రిడ్జెస్ అవి. సో ఇప్పుడు తీసుకుంటే మంచి ప్రీమియం ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పి ఉండే నాకు. సో ప్రీమియం ఫ్రిడ్జెస్ అంటే మనకి ఎల్జీలో ఉన్నాయి, శాంసంగ్లో ఉన్నాయి, అంటే డబుల్ డోర్. ఓకే, సో నేనైతే ఇదైతే ఒకటైతే చాయిస్ అనమాట. మనకి శాంసంగ్లో కన్వర్టబుల్ 5-in అని చెప్పేసి చూసారా, ఇదైతే నా చాయిస్ ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి వాటర్ డిస్పెన్సర్ ఉందన్నమాట. అంటే లైక్ వాటర్, క్యూబ్డ్ ఐస్, క్రష్డ్ ఐస్ మనకు తెలుసు కదా, మనకి ఇది మెయిన్ దీంతోనే పని ఉంది కాబట్టి. సో నేనైతే ఈ వేరియంట్ అనుకున్నా. దీంట్లోనే మనకి వితౌట్ వాటర్ డిస్పెన్సర్ కూడా ఉందన్నమాట. సేమ్ వేరియంట్ వితౌట్ వాటర్ డిస్పెన్సర్. అది వచ్చేసి 653 లీటర్స్ వస్తుంది, ఇది వచ్చేసి 633 లీటర్స్. రెండు కూడా 3 స్టార్ అనమాట. ఇక చూస్తారు కదా, ఒక పెద్ద అల్మారీ లెక్కనే ఉంటుంది మనకి. ఓకేనా, మనకు మామూలుగా ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు పెట్టుకునే వాళ్ళు ఇట్లా సింగిల్ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే లైక్ 8 to 10 మెంబర్స్ అనమాట. 8 to 10 మెంబర్స్ ఉంటే కనుక మోర్ దెన్ ఎనఫ్ అనమాట అది. ఓకేనా, సో అందుకని మేమైతే ఇది ప్లాన్ చేస్తున్నాము. సో మెల్లగా దిగు. సో దీంట్లో వచ్చేసి ఇంకో వేరియంట్ ఉంటుంది, ఇది వాటర్ డిస్పెన్సర్ వేరియంట్. ఇగో ఇక్కడ ఉంది, ఇదే కదా ఇంకో వేరియంట్, ఇదే కదా ఏ ఇచ్చాను. సో
నాన్ వాటర్ డిస్పెన్సర్ వేరియంట్ వచ్చేసి ఇదనమాట. సో ఇదేంటంటే మనకి వాటర్ డిస్పెన్సర్ ఉంది దాంట్లో, అది వచ్చేసి 633 లీటర్స్ వస్తుంది, ఇది వచ్చేసి 653 లీటర్స్ వస్తుంది. మనకి కెపాసిటీ కూడా పెరుగుతుంది, అంటే ఇక్కడ మనకి డోర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూస్తారు కదా, సో ఇక్కడ మనకి కెపాసిటీ కూడా పెరిగిపోయింది. ఇక్కడ 1 2 3 4 5 అక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి 2 మాత్రమే ఉంటాయి. ఇది మొత్తం ఐస్ క్యూబ్ పార్టిషన్ లెక్క ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి, నేను ఆల్మోస్ట్ లైక్ నేను క్రోమాలో తిరిగిన, రిలయన్స్ డిజిటల్లో కూడా తిరిగిన, నాకు బజాజ్లో అయితే బెస్ట్ ప్రైస్ ఇస్తారు వెన్ కంపేర్ టు అదర్స్. నేను నార్మల్గా తీసుకుందామని వచ్చిన, వాళ్ళు చెప్పడం కూడా బెస్ట్ ప్రైస్ చెప్పారు. మనకి ఇంకో అడిషనల్గా మనం హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ వాడినాం అనుకో, మనకి 3 months ఈఎంఐలో మనకి దాంట్లో ఇంకో 7,000 కూడా సేవ్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకుని ఇంకో 7,000 కూడా సేవ్ అవుతుంది, అదొకటి నాకు మంచిగా అనిపించింది. సో అందుకనే మనమైతే శాంసంగ్ అయితే ప్లాన్ చేస్తున్నాము, ఫిక్స్ అయిపోయినా ఇంకా నేను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి లైక్ అది వాటర్ డిస్పెన్సర్ ఉంది కదా, సో వాటర్ డిస్పెన్సర్ అంటే మనకి ఐస్ క్యూబ్డ్ ఐస్, తర్వాత క్రష్డ్ ఐస్ అండ్ వాటర్ కూడా వస్తాయి, చిల్డ్ వాటర్. సో ఇక్కడ మీకు రండి ఒక్కసారి, ఇక్కడ ఇట్లా మనం ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక మినీ ట్యాంక్ కనిపిస్తుంది, చూస్తారు అక్కడ 4.5 లీటర్ మినీ ట్యాంక్. సో అది వాటర్ డిస్పెన్సర్ అన్నమాట. మనం అందులో వాటర్ మాన్యువల్గా ఫిల్ చేయాలి. ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తే అది ఇక్కడ నుంచి మనకు బైపాస్ అయ్యి ఇక్కడికి మనకి వాటర్ ఇన్లెట్ తీసుకుంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ అయిపోతాయి, అంటే వాటర్ ఇక్కడ తీసుకొని ఇక్కడనే ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ ఇన్సైడ్, ఓకేనా. ఇక్కడ ఐస్ క్యూబ్స్ అన్ని రెడీ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, క్యూబ్డ్ ఐస్ కావాలన్నా క్రష్డ్ ఐస్ కావాలని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇది కొట్టేస్తే మనకి క్యూబ్డ్ ఐసా లేకపోతే క్రష్డ్ ఐసా అది వచ్చేస్తుంది అనమాట. వాటర్ కావాలంటే వాటర్ కూడా వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 lakh రూపీస్ ఉంది. నేను ఏదైతే నాన్ డిస్పెన్సర్ అని చెప్పినా కదా, అది కావాలంటే మనకి అరౌండ్ 80 ఉంది, అంతే కదా. సో ఆల్మోస్ట్ లైక్ 20,000 రూపీస్ అయితే వేరియేషన్ ఉంది. సో ఒకవేళ మనకి ఖచ్చితంగా నాకు ఐస్ క్యూబ్స్ పడాలా, ऊपर बटन दबाए तो नीचे से आइस क्यूब निकाला बोले तो यही ले लो. अगर नक्कोरे भाई मेरे को घर में बच्चे है पूरा बटन दबाते बोले तो నార్మల్ వాలా లేవు బెస్టే. అందులో కూడా మనకు ఐస్ క్యూబ్స్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇగో ఇది నేను చెప్తున్నాను కదా, సో ఇందులో కూడా మనం ఐస్ క్యూబ్స్ చేసుకోవచ్చు, బట్ ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. ఇగో ఇక్కడ ఉంటుంది, ఏ ఇచ్చానా భాయ్ ఐస్ క్యూబ్స్గా నిచ్చే అక్కడ కింద ఉంటుంది మనకి ఐస్ క్యూబ్స్. అదేంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది, బాగుంటుంది. మనం కింద కూర్చొని మంచిగా మంది వేస్తుంటే కూడా డైరెక్ట్ బటన్ కూడా వేసి ఐస్ క్యూబ్ పడిపోతుంది అదనమాట. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను, నాకు అదే వేరియంట్ కావాలని చెప్పేసి. సో అదైతే నేనైతే బెస్ట్ ప్రైస్కి తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం మరి నాకు ఏం ప్రైస్ వస్తాయని కింద చూద్దాం, ఓకేనా. సో ఇలియాస్ భాయ్ అండ్ ఆల్సో సమీర్ భాయ్, ఓకేనా, వీళ్ళైతే మనని గైడ్ చేసి మనకైతే ద బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు. మనకనే కాదు ఏ కస్టమర్కైనా సరే దే విల్ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్ అండ్ ద బెస్ట్ ప్రోడక్ట్. వాళ్ళు కూడా డెమాన్స్ట్రేట్ చేస్తారు మీకు, అంటే మీ హోమ్కి ఎట్లాంటి ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, మీ బడ్జెట్ ఏంది అవన్నీ చెప్పి దే విల్ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్, ఓకేనా. థ్యాంక్ యూ. సో నేనైతే ఇంకా ఫైనలీ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఈ ఫ్రిడ్జ్ని అయితే ఫైనల్ చేసినాము. ఇక కబ్ దే రే భాయ్ मेरे को डिलीवरी 2 days 2 రోజులు పడతాయంట. कल शाम तक कोशिश करो. యాక్చువల్లీ 2 days పడతా అంటుండు. ఇంకోటి ఏంటంటే మనది ఎక్స్చేంజ్ కూడా ఉంది, ఆ పాత ఎక్స్చేంజ్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చి వాళ్ళు టాలీ చేసుకొని వెళ్తారు. సో అవి మేరకు క్యా ప్రైస్ మీద తీరా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనమైతే ఈ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాం మీకు. ఇది కన్వర్టబుల్ 5 అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి 1 lakh రూపీస్ పడ్డది. సేమ్ ఫ్రిడ్జ్ వచ్చేసి నేను క్రోమాలో అడిగినా, రిలయన్స్ డిజిటల్లో కూడా అడిగినా, వాళ్ళు 1.5 1.6కి తక్కువ అయితే వస్తలే, అదే ఫైనల్ ప్రైస్ అంటారు. సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈఎంఐ తీసుకున్నాం అనుకో, మనకి 3 months ఈఎంఐ ఉంటుంది హెచ్డిఎఫ్సి కార్డ్ పైన. ఇంకో అడిషనల్గా 7,000 రూపీస్ అయితే తక్కువ పడతాయి అనమాట. సో అందుకని నేను ఈ వేరియంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ద వేరియంట్. సో ఒక్కసారి చూపి బెటర్. సో మనం ఫైనల్ చేసిన వేరియంట్ అయితే ఇదే అనమాట. చూస్తారా, శాంసంగ్ 5-in-1 కన్వర్టబుల్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డిస్పెన్సర్ ఉంది, నాన్ డిస్పెన్సర్ ఉంది, అండ్ ఫ్యామిలీ హబ్ అని చెప్పేసి ఇంకోటి వస్తుంది వేరియంట్ ఇక్కడ, అంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది. అది వచ్చేసి లైక్ 1.6 1.7 ఏమో ఉంటుంది. నేను ఆల్రెడీ చూసిన, అవసరం లేదు మనకైతే, అది స్క్రీన్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద మ్యాండేటరీ అయితే ఏం కాదు, బట్ చూడనికే పాష్గా అనిపిస్తుంది. ఇంకా అది మన బడ్జెట్లో లేకున్నప్పుడు మనం ఇక దాని జోలికి వెళ్ళొద్దు. ఇక ఇట్లా పిల్లలు ఉన్నారనుకో, అరే దబా మీ ఆ దబా ఆడనే గేమ్లు ఆడతారు కావాలి, ఆడిగా ఫ్రిడ్జ్ మీదే కూర్చొని గేమ్లు ఆడతాడు. సో ఆ వేరియంట్ అయితే వద్దనుకున్నాం. సో నేను యాక్చువల్లీ ఇది కూడా వద్దనుకున్నాను, ఎందుకంటే ఇక వీడికి వచ్చి ఐస్ వత్తుతాడు, వీడు ఎట్లా చూస్తున్నాడు వాడు, బాలు టప్పాస్ బాలు. సో ఇంకా మనకు కావాలి కాబట్టి నేనైతే తీసుకుంటున్నా. చలో మనకైతే ద బెస్ట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడైతే మనం తీసుకొని వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే వచ్చేసిన ఇంటికి ఫ్రిడ్జ్ ఆర్డర్ వచ్చేసిన చూస్తారు కదా, బిల్లింగ్ కూడా అయిపోయింది. మనకైతే 1 lakh రూపీస్ అయితే పడ్డది.
1,00,000 రూపీస్ వితౌట్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ వచ్చేసి డైరెక్ట్ అప్పటికప్పుడు ఇచ్చేస్తాం అన్నది క్యాష్. సో నేనైతే 2 ఫ్రిడ్జ్లకి వాళ్ళకి రౌండ్ ఫిగర్ మాట్లాడిన 10,000 లెక్క. ఇక వాళ్ళు చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇస్తామన్నారు. బట్ ఓవరాల్ అయితే హ్యాపీ. వెన్ కంపేర్ టు అమెజాన్లో అయితే మనకి విత్ ఎక్స్చేంజ్ 97-98 పడుతుంది. ఇది వితౌట్ ఎక్స్చేంజ్ మనకి 1 పడ్డది. సో మనకి ఇంకొక అడిషనల్ ఇంకో 10,000 రూపీస్ అయితే ఫ్రిడ్జ్ల పైన అయితే వస్తాయి. అంటే పాత ఫ్రిడ్జ్లు పోయిన తర్వాత వాళ్ళు ఇన్స్టెంట్ క్యాష్ ఇచ్చేస్తామన్నారు. సో నేనైతే హ్యాపీ ఉన్నా బాయ్. డెలివరీ అయితే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇచ్చేస్తామన్నది. ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, 6 అవుతుంది కాబట్టి రేపు ఈవినింగ్ వరకు మ్యాక్సిమం ఇస్తాను. జస్ట్ ఇన్ కేస్ కుదరకపోతే ఎల్లుండి మార్నింగ్. సో హ్యాపీ విత్ ద పర్చేజ్ ఆఫ్ బజాజ్. ఎందుకంటే నేను వెన్ కంపేర్ టు అమెజాన్, వెన్ కంపేర్ టు రిలయన్స్ డిజిటల్, వెన్ కంపేర్ టు క్రోమా, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ బజాజ్. త్రూ ఇట్ యువర్స్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ బజాజ్ బేబీ.